నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 ఇక అప్డేట్స్ చూద్దాం. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు, పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు, పలువురికి గాయాలైనట్లుగా సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలు ఏంటంటారు? థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పెద్ద ప్రమాదం జరిగింది. 6 అంతస్తుల భవనం పేకమేడల కుప్పకూలిన ఘటనలో స్థానికులు ఉలిక్కిపడట్లేదు. భవనం కూలిన ఘటనలో 8 మంది, అందులో భవనానికి చెందిన కుటుంబం, అంటే ఇది ఒక సేవా ట్రస్ట్ కు సంబంధించినటువంటి అని మనకి సమాచారం ఉంటుంది. మరో 2 కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి తాపీ మేస్త్రి కూలీలు, ఆ భవనం శిథిలాలను చిక్కుకొని సహాయం కోసం అటు ఆహాకారాలు చేస్తున్నట్లయితే మనకు ఇప్పుడే తాజా సమాచారం ఉంటుంది. అయితే భవనం ట్రస్ట్ కు, అంటే ఆ ట్రస్ట్ నేషనల్ సేవా ట్రస్ట్ కు చెందినట్టు తెలుస్తుంది. ఆ ట్రస్ట్ కు సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా శిథిరాల్లో చిక్కుకున్నట్లయితే సమాచారం చేస్తారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ప్రస్తుతానికి అందరి సమాచారం ప్రకారం 6 దుర్మరణం చెందారని అక్కడ స్థానికులు అయితే భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు అక్కడికి ఆర్డీఓ, అటువైపు ఫైర్ సేఫ్టీ, అటువైపు పోలీస్ శాఖ కూడా చేరుకున్నారు, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. అయితే కొంత క్లారిటీ అయితే ఇప్పటి వరకు రాలేదు. వారు ప్రాణాలతో ఉండాలనే వేడుకోవడం తప్ప ఇంకా ఒక వ్యక్తి అయితే శిథిరాల కింద చిక్కుకున్నట్టు తెలుస్తుంది. అయితే అధికారిక సమాచారం అయితే రావాల్సింది. భవనం కూలిపోయిన కారణం అసలు విషయానికి వస్తే, ఈ భవనం పాత భవనం మీద, అంటే పునాదులపై ఈ యొక్క అదనంగా 6 అంతస్తుల నిర్మించడం, 6 అంతస్తుల భవనం నిర్మించడం వల్ల ఈ యొక్క ప్రమాదం జరిగి ఉండొచ్చు అనే ఊహాగానాలు అయితే ఉన్నాయి. ఇంకా షాకు కలిగించే విషయం ఏంటంటే, ఈ నిర్మాణం 9 అంగుళాల పిల్లర్లతో నిర్మాణం జరిపినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు ఇక్కడ సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారి కోసం రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. స్థానికులు రెస్క్యూ టీం కూడా శిథిలాలను తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు, అలాగే ఏదైతే ట్రస్ట్ చెందినటువంటి వారు ఈ శిథిలాల కింద ఉన్నట్టు సమాచారం. ఇంకా అధికారికంగా నిర్ధారణ రావాల్సి అయితే ఉంది. సుష్మా, శ్రీనివాస్, ఇప్పుడు అక్కడ ఎంత మందికి గాయాలయ్యాయి? ఎవరైనా చనిపోయారా? ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? శ్రీనివాస్, శ్రీనివాస్, ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. భద్రాచలంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో 6 మృతి చెందారు, పలువురికి గాయాలైనట్లుగా సమాచారం. అలాగే సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.